అటువంటి జ్యోతిస్వరూప ఆవిష్కరణ చేసింది. ఎందుకంటే ఏ జగద్గురువులైనా కరుణాపాత్రులు, సందేహం లేనటువంటి వాక్యం. ఎందుకు ఆ కరుణ ఎటువంటిది అంటే, ఎదుటివారి యొక్క కష్ట నివారణార్థము ఏ వాక్యము హితమో ఆ వాక్యాన్ని పలకాలి అని నిరంతరము హృదయంలో విచారము చేస్తూ భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండేటువంటి వాక్యం. అది ఈవేళ స్వామివారి యొక్క భాషణలో మనకు అర్థమవుతున్నది ఏమిటి అంటే, ఎక్కడ కూడా వారు మాట్లాడినటువంటి దాంట్లో వారికి కన్నడ తెలుగు రాదు అనేటువంటి వాక్యం మనకు అగుపడకుండా స్వామివారు అంత స్పష్టంగా మన కొరకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈవేళ ఇచ్చారు. కృష్ణ పరమాత్మ అద్దం ముందు అలంకరించుకుంటూ ఉండగా ఎప్పుడూ లేనటువంటి విడ్డూరము సారథికి అనిపించి, సారథి రాగా సారథి అడిగాడట స్వామివారిని, ఇదేమిటి స్వామి, ఎప్పుడూ లేనటువంటి ఈ విడ్డూరం ఇలా ఉన్నదే అని. అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు, నాయనా, దుర్యోధనుడు కేవలం చూసేది నా బహిస్సౌందర్యమే తప్ప అంతఃసౌందర్యాన్ని చూడలేడు, చూడటానికి ఆయనకు శక్తి లేదు. అంతఃసౌందర్యాన్ని చూడాలి అంటే మన లోపల ఒక సౌందర్యం ఉండాలి. దాన్నే ప్రకాశము, జ్ఞాన ప్రకాశము. లోపల ఉన్నటువంటి హృదయంలో ఎన్నో భారాలు మనిషికి ఎప్పుడూ నిరంతరము భారయుక్తమై ఉంటాయి. ఆ భారాన్ని తగ్గించేటువంటి ఏదైనా ఒక ప్రణాళిక ఉన్నది అంటే అది వైదిక సనాతన ధర్మం మార్గం మాత్రమే. అందుకే కృష్ణ పరమాత్మ ఎందుకు దుర్యోధనాదుల పక్కన లేడు, ధర్మరాజు ఇత్యాదుల పక్కనే ఉన్నాడు అంటే, వాళ్ళ హృదయంలో వైదిక సంప్రదాయ నిష్ఠకు ప్రతిరూపంగా పరమాత్మను చూస్తున్నారు. దుర్యోధనాదులందరూ కూడా వేదార్థాలను అధ్యయనం చేసిన వారే, కానీ వారి హృదయంలో ఆ స్వరూపంగా మనం పరమాత్మను చూడట్లేదు. అందుకే మనం ఒక్క మాట అంటాం, ఏమిటి అంటే, సనాతనంలో లోకా సమస్త సుఖినో భవంతు అని ఒక మాట మనం ఎప్పుడూ పలుకుతుంటాం. సమస్త సన్మంగళాని భవంతు. అందుకే అన్ని సన్మంగళములు ఎవరి దగ్గర ఉంటాయి అంటే జగన్మంగళాకారుడైనటువంటి ఆ పరమాత్మ యందు ఉంటాయి. గీతాశాస్త్రంలో ఒక మాట ఆయన చెప్తూ, ఈ దేహము కేవలము నా మాయ చేత కలిగిందే తప్ప ఇది నా స్వరూపం కాదయ్యా, నా స్వరూపం ఎప్పుడూ కూడా జ్యోతిస్వరూపమే. కాబట్టి ఎంత జ్ఞానంతో మనం వ్యవహరిస్తే ఆ పరమాత్మను బాహిక సౌందర్యం కాకుండా ఆ జ్యోతిస్వరూపాన్ని మనం అర్థం చేసుకుంటాము అనేటువంటి విషయాన్ని వ్రతాలలో, పూజలలో, గృహాల యొక్క అలంకరణలో, దేహము యొక్క అలంకరణలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మంగళప్రదంగా మనం ఇచ్చేటువంటి ఒకానొక భగవంతుడికి చూపించేది, మనమిచ్చేటువంటిది, జనులందరూ కళ్ళకు అద్దుకునేటువంటిది హారతి. అందుకే ఈవేళ రామేశ్వరుడు, రామనాథస్వామి వారు, కాశీ విశ్వనాథ స్వామి వారు ఇద్దరు కూడా